మీరు ఈ వీడియో చూస్తున్నారంటే బ్రహ్మాండం మిమ్మల్ని పిలిచిందని అర్థం చేసుకోండి. ఇది ఏదో యాదృచ్ఛికం కాదు, ఇది ఏదో సంయోగం కాదు. ఇది ఆ క్షణం. దాన్ని పొందడానికి మీ మనసు, మీ ఆత్మ, మీ విశ్వాసం మరియు మీ ప్రార్థన పనిచేస్తున్నాయి. మీరు ఆలోచిస్తున్నారేమో, నిజంగా ఇలా జరగవచ్చా? నేను కోరుకుంటున్నా ఆ కోరిక నిజమవుతుందా? మరి నేను మీకు చెబుతున్నాను, అవును, నిజమవుతుంది. ఎందుకంటే మీలో విశ్వాసం ఉన్నప్పుడు, మీ మనసులో సంకల్పం ఉన్నప్పుడు, మరి మీరు మీ లక్ష్యం కోసం మిమ్మల్ని తెరుచుకున్నప్పుడు బ్రహ్మాండం మీతో నిలబడుతుంది. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. దీని అర్థం సమయం మీ పక్షంలో ఉంది. మీ కోరికలు, మీ కలలు, మీ లక్ష్యాలు ఇవన్నీ మీలో శక్తి రూపంలో ఉన్నాయి. వాటిని గుర్తించాల్సిన అవసరం మాత్రమే. మీ మనసును స్వచ్ఛం చేయాల్సిన అవసరం. మీపై భరోసా ఉంచాల్సిన అవసరం. మీరు మీ లక్ష్యాన్ని ఎన్నిసార్లు అనుభూతి చేస్తారో అంతేసార్లు మీలో ఆ శక్తి మేల్కొంటుంది. అది మీ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకిని తొలగిస్తుంది. మీ కోరిక సాధారణమైనది కాదు. అది మీ ఆత్మ యొక్క పిలుపు. అది మీ హృదయం యొక్క కల. అది మిమ్మల్ని ముందుకు నడిపించే కారణం. ఆలోచించండి, ఏదైనా పొందాలనే కోరిక ఎంత గాఢంగా మారినప్పుడు బ్రహ్మాండం దాన్ని వినకుండా ఉండగలదా? కాదు. మీ శక్తి, మీ ఆలోచన, మీ విశ్వాసం ఇవన్నీ కలిసి మీ జీవితంలో చమత్కారాలు చేయగలవు. అనేకసార్లు మనం ఆలోచిస్తాం, ముందు డబ్బులు వస్తే తరువాత ప్రయత్నిస్తాను, ముందు అవకాశం వస్తే తరువాత పనిచేస్తాను, ముందు సరైన సమయం వస్తే తరువాత మొదలు పెడతాను. కాని ఈ ఆలోచనే మనల్ని అడ్డుకుంటుంది. సరైన సమయం అంటే మీరు మీలో విశ్వాసాన్ని నింపుకున్నప్పుడు. అవకాశం వస్తుంది మీరు సిద్ధంగా ఉన్నప్పుడు. మరి డబ్బులు కూడా వస్తాయి మీ ఉద్దేశాలు నిజాయితీగా ఉన్నప్పుడు. ఇవాళ ఈ క్షణంలో మీతో మీరు ఈ వాగ్దానం చేసుకోండి. మిమ్మల్ని మీరు అడ్డుకోరు. మీరు భయం నుంచి బయటికి వస్తారు. మీతో మీరు చెప్పుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను. నేను నా కలలను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నా లక్ష్యం కోసం మిమ్మల్ని అంకితం చేస్తున్నాను. నాకు కావలసింది నాకు లభిస్తుంది. నేను దాన్ని అంగీకరిస్తున్నాను. మీ మనసు కొన్నిసార్లు మిమ్మల్ని భయపెడుతుంది. అది చెబుతుంది, విఫలమైతే, ఎవరూ మద్దతు ఇవ్వకపోతే, ప్రజలు నవ్వితే. కానీ గుర్తుంచుకోండి, విఫలత్వం కేవలం ఒక దశ మాత్రమే. అది మార్గం యొక్క భాగం. పడిలేకునం నేర్చుకోనివాడు విజయం యొక్క అసలు రుచిని తెలుసుకోలేడు. విఫలత్వానికి భయపడకండి, దాన్ని ఆలింగనం చేసుకోండి. ఎందుకంటే అదే మీ ఉద్దేశాలను మరింత బలవంతం చేస్తుంది. మీ కోరిక మార్గం మీ కర్మలతో నిర్మితమవుతుంది. ప్రతిరోజూ చిన్న అడుగు మీ లక్ష్యం వైపు వేయండి. మీరు పెద్ద మార్పుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. మీ ఉద్దేశాన్ని ప్రతిరోజూ పునరావృతం చేయండి. మీరు ఎందుకు సాగుతున్నారో మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి. ఇవాళ చేయగల పనిని వాయిదా వేయకండి. ప్రతి చిన్న విజయం మీ ఆత్మకు శక్తి ఇస్తుంది. గుర్తుంచుకోండి, బ్రహ్మాండం యొక్క శక్తి మీ మనసు కేంద్రీకృతమైన చోటే ప్రవహిస్తుంది. మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉంటే, నేను చేయలేను అని, అదే శక్తి మీ జీవితంలో నిండిపోతుంది. కాని మీరు చెబితే, నేను చేయగలను, నేను యోగ్యుణ్ణి, నాకు కావాల్సినవన్నీ నాకు ఉన్నాయి అంటే, మీ శక్తి మీ కలలను ఆకర్షిస్తుంది. మీ కోరిక మీకోసం మాత్రమే కాదు, అది మీ ఆత్మ యొక్క సందేశం. మీరు ఈ ప్రపంచంలో ఒక ఉద్దేశంతో వచ్చారు. మీ కల మీలో దాగి ఉన్న ఆ సామర్థ్యాన్ని మేల్కొల్పడానికి. మీరు మీ కోరిక కోసం పనిచేసినప్పుడు మీరు మిమ్మల్ని మాత్రమే మార్చరు, మీ చుట్టూ ఉన్న శక్తిని కూడా మారుస్తారు. మీ ఆలోచనల శక్తి మీ కుటుంబం, మీ స్నేహితులు మరియు మీ కార్యస్థలం వరకు చేరుకుంటుంది. ఇవాళ మీరు తీసుకునే సంకల్పం మీకు వచ్చే రేపు యొక్క ఆధారం అవుతుంది. మీతో మీరు ఈ వాగ్దానం చేసుకోండి, మిమ్మల్ని మీరు అడ్డుకోరు. మీరు భయం నుంచి బయటికి వస్తారు. మీతో మీరు చెప్పుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను. నేను నా కలలను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నా లక్ష్యం కోసం మిమ్మల్ని అంకితం చేస్తున్నాను. నాకు కావాల్సింది నాకు లభిస్తుంది. నేను దాన్ని అంగీకరిస్తున్నాను. మీ మనస్సు కొన్నిసార్లు మిమ్మల్ని భయపెడుతుంది. అది చెబుతుంది, విఫలమైతే, ఎవరూ మద్దతు ఇవ్వకపోతే, ప్రజలు నవ్వితే. కానీ గుర్తుంచుకోండి, విఫలత్వం కేవలం ఒక దశ మాత్రమే. అది మార్గం యొక్క భాగం. పడిలేకునం నేర్చుకోనివాడు విజయం యొక్క అసలు రుచిని తెలుసుకోలేడు. విఫలత్వానికి భయపడకండి, దాన్ని ఆలింగనం చేసుకోండి. ఎందుకంటే అదే మీ ఉద్దేశాలను మరింత బలవంతం చేస్తుంది. మీ కోరిక మార్గం మీ కర్మలతో నిర్మితమవుతుంది. ప్రతిరోజూ చిన్న అడుగు మీ లక్ష్యం వైపు వేయండి. మీరు పెద్ద మార్పుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. మీ ఉద్దేశాన్ని ప్రతిరోజూ పునరావృతం చేయండి. మీరు ఎందుకు సాగుతున్నారో మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి. ఇవాళ చేయగల పనిని వాయిదా వేయకండి.
ప్రతి చిన్న విజయం మీ ఆత్మకు శక్తి ఇస్తుంది. గుర్తుంచుకోండి, బ్రహ్మాండం యొక్క శక్తి మీ మనసు కేంద్రీకృతమైన చోటే ప్రవహిస్తుంది. మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉంటే నేను చేయలేను అని అదే శక్తి మీ జీవితంలో నిండిపోతుంది. కాని మీరు చెబితే నేను చేయగలను, నేను యోగ్యుణ్ణి, నాకు కావాల్సినవన్నీ నాకు ఉన్నాయి అంటే మీ శక్తి మీ కలలను ఆకర్షిస్తుంది. మీ కోరిక మీకోసం మాత్రమే కాదు, అది మీ ఆత్మ యొక్క సందేశం. మీరు ఈ ప్రపంచంలో ఒక ఉద్దేశంతో వచ్చారు. మీ కల మీలో దాగి ఉన్న ఆ సామర్థ్యాన్ని మేల్కొల్పడానికి. మీరు మీ కోరిక కోసం పనిచేసినప్పుడు మీరు మిమ్మల్ని మాత్రమే మార్చరు, మీ చుట్టూ ఉన్న శక్తిని కూడా మారుస్తారు. ఇవాళ మీరు తీసుకునే సంకల్పం మీకు వచ్చే రేపు యొక్క ఆధారమవుతుంది. మీతో మీరు చెప్పుకోండి, నేను నా కలలను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నా జీవితం యొక్క బాధ్యతను స్వయంగా తీసుకుంటాను. నేను భయం నుంచి కాదు, నా విశ్వాసం నుంచి జీవిస్తాను. ఈ ఆలోచన మీ జీవితానికి నూతన మరుపు ఇస్తుంది. అనేకమంది ఎదురుచూస్తూ ఉండిపోతారు. వారు ఆలోచిస్తారు, ఎవరో వచ్చి వారిని ముందుకు నడిపిస్తారని. కానీ సత్యం ఏమిటంటే మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు మిమ్మల్ని లేపాలి, మిమ్మల్ని మీరు ప్రేరేపించాలి, మిమ్మల్ని మీరు ప్రేమించాలి. మరి అతి ముఖ్యం, మీపై మీరు విశ్వాసం ఉంచాలి. మీలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి మిమ్మల్ని ప్రతిరోజు నూతన శక్తి ఇస్తుంది. దాన్ని గుర్తించండి, దాన్ని అంగీకరించండి, దాన్ని మీ జీవితం యొక్క భాగం చేయండి. మీరు మీతో చెప్పుకున్నప్పుడు నేను సమర్థుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను నా కలల కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాను, అప్పుడు మీ శక్తి మొత్తం బ్రహ్మాండంలో ప్రతిధ్వనిస్తుంది. ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి, గాఢమైన శ్వాస తీసుకోండి. మీ హృదయంలో మీ కలను అనుభూతి చేయండి. అది ఇప్పుడు మీ ముందు ఉన్నట్లు, అది ఎప్పటికే సాకారమైనట్లు. ఆ సంతోషాన్ని అనుభూతి చేయండి, ఆ తృప్తిని అనుభూతి చేయండి, ఆ శాంతిని అనుభూతి చేయండి. అది మీలో వ్యాపిస్తుంది. ఇదే శక్తి మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ కల మిమ్మల్ని ఎదురుచూస్తోంది. బ్రహ్మాండం మీతో ఉంది. మీరు మీ విశ్వాసాన్ని మేల్కొల్పాలి, మీ భయాన్ని వదిలేయాలి. మీ లక్ష్యం ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. మీలో ఆ శక్తి ఉంది. అది మిమ్మల్ని మీ కలల వరకు చేరుస్తుంది. మీలో ఉన్న సంకల్పం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇవి కేవలం మాటలు కాదు, ఇది శక్తి. ఇది మీ ఆలోచనల దిశ. మీరు మీతో చెప్పుకున్నప్పుడు నేను చేయగలను, నాకు లభిస్తుంది, నేను ప్రయత్నిస్తాను అంటే మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది. ఇదే ఆత్మవిశ్వాసం మిమ్మల్ని సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఇస్తుంది. అనేకసార్లు స్థితులు కఠినంగా ఉంటాయి. ప్రజలు మద్దతు ఇవ్వరు. మీ ప్రయత్నాల ఫలితం తక్షణం కనిపించదు. కానీ గుర్తుంచుకోండి, విత్తనం మొలకెత్తడానికి సమయం పడుతుంది. మొక్క పండ్లు ఇవ్వడానికి ఓపిక అవసరం. అలాగే మీ కలలకు ఆకారం ఇవ్వడానికి సమయం పడుతుంది. కానీ మీరు ప్రతిరోజూ చిన్న అడుగులు వేస్తూ ఉంటే ఆ విత్తనం ఒకరోజు భారీ వృక్షంగా మారుతుంది. మనసు కదిలినప్పుడల్లా మీతో చెప్పుకోండి, నేను ఆగను, నేను ఓటమిని అంగీకరించేవాడిని కాను, నేను నా కలల కోసం ప్రతిరోజూ కష్టపడతాను. ఈ వాక్యం మీ మనసులో నూతన శక్తిని నింపుతుంది. మీ ఆలోచనలు మారుతాయి, మీ అలవాట్లు మారుతాయి, మరి ధీమాగా మీ ఫలితాలు కూడా మారుతాయి. మిమ్మల్ని మీరు ప్రేమించాలి, మీ మంచితనాలను గుర్తించాలి, ప్రతి చిన్న సాధనను జరుపుకోవాలి. మీరు మిమ్మల్ని అంగీకరించినప్పుడు అప్పుడే మాత్రమే మీరు మీ లక్ష్యం వైపు ముందుకు సాగగలరు. మిమ్మల్ని దోషారోపణ చేసేవాడు మిమ్మల్ని బలహీనం చేస్తాడు. కాని మిమ్మల్ని అర్థం చేసుకునేవాడు తనలోని శక్తిని అనుభూతి చేస్తాడు. మీ కోరిక మీకోసం మాత్రమే కాదు, అది ప్రపంచానికి కూడా అవసరం. మీ కలలు సాకారమైతే మీరు ఇతరులకు ప్రేరణ అవుతారు. మీరు మీ కుటుంబానికి బలమిస్తారు. మీరు చుట్టూ ఉన్న ప్రపంచంలో సానుకూల మార్పు తెచ్చారు. అందుకే మీ కలలను సాకారం చేయడం మీ హక్కు మాత్రమే కాదు, మీ బాధ్యత కూడా. మీరు ఆలోచిస్తున్నారేమో, నేను ఒంటరిగా మిగిలిపోతానేమో అని. కానీ సత్యం ఏమిటంటే బ్రహ్మాండం మిమ్మల్ని ప్రతి అడుగులో దిశానిర్దేశం చేస్తుంది. కొన్నిసార్లు ఎవరో వ్యక్తి రూపంలో సహాయం చేస్తుంది, కొన్నిసార్లు అవకాశం రూపంలో, కొన్నిసార్లు సంకేతం రూపంలో. మీరు మీ కళ్ళు తెరవాలి, మీ హృదయాన్ని వినాలి, మరి విశ్వాసాన్ని కాపాడాలి. ఇవాళ సంకల్పం ఇదే. మీరు మీ భయం నుంచి కాదు, మీ విశ్వాసం నుంచి సాగుతారు. మీరు మీ శక్తిని సరైన దిశలో పెడతారు. మీరు మీ ఆలోచనలను సానుకూలం చేస్తారు. మీరు మీ కలల కోసం ప్రతిరోజూ ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే ఇదే అభ్యాసం మీ జీవితాన్ని మార్చేస్తుంది. గుర్తుంచుకోండి, ఏ పెద్ద మార్పైనా ఒక చిన్న ఆలోచనతో మొదలవుతుంది. ఆ ఆలోచనను మళ్లీ మళ్లీ పునరావృతం చేయడం వల్ల అది అలవాటుగా మారుతుంది. అలవాటు వల్ల మీ వ్యవహారం మారుతుంది. మరి మీ వ్యవహారం వల్ల మీ జీవితం. అందుకే ఇవాళ నుంచి ప్రతిరోజు మీ లక్ష్యాన్ని పునరావృతం చేయండి. ప్రతి ఉదయం మీతో చెప్పుకోండి, నేను నా కలలను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నా జీవితం యొక్క బాధ్యతను స్వయంగా తీసుకుంటాను. నేను విజయవంతం కావడానికి పనిచేస్తున్నాను. మీ మనసు ఎంత శాంతంగా ఉంటుందో మీ శక్తి అంతే స్పష్టంగా ఉంటుంది.
అందుకే ప్రతిరోజు కొన్ని క్షణాలు మిమ్మల్ని మీరు కోసం కేటాయించండి. గాఢమైన శ్వాస తీసుకోండి. మీలోని ఆ శక్తిని అనుభూతి చెయ్యండి. అది ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. మీరు మిమ్మల్ని ఎంతగా అనుసంధానం చేసుకుంటారో అంతే మీ కలలు మార్గం స్వచ్ఛమవుతుంది. ఒకవేళ మార్గం కఠినంగా అనిపించినప్పుడు మీతో మీరు అడగండి, నేను నా భయం కంటే పెద్దవాణ్ణా? జవాబు వస్తుంది, అవును. మద్దతు లేదనిపించినప్పుడు మీతో చెప్పుకోండి, నేను ఒంటరిని కాదు, బ్రహ్మాండం నాతో ఉంది. సమయం లేదనిపించినప్పుడు చెప్పండి, ప్రతి చిన్న ప్రయత్నం నా లక్ష్యాన్ని దగ్గర చేస్తోంది. ఈ మాటలు కేవలం మాటలు కాదు, ఇవి మీ మనసులో కొత్త శక్తిని నింపుతాయి. మీ కలల దిశలో సాగుతూ కొన్నిసార్లు ప్రజలు నిరుత్సాహపరుస్తారు. వారు చెబుతారు, ఇది సాధ్యం కాదు, మీరు చెయ్యలేరు అని. కాని గుర్తుంచుకోండి, ఈ శబ్దాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తాయి. వాటిని వినండి, కాని వాటి ప్రకారం సాగకండి. మీలోని ఆ శబ్దమే అసలు మార్గదర్శకం. అదే మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది. ఇవాళ ఈ వీడియో చూసిన తర్వాత మీతో చెప్పుకోండి, నేను నా కలలను స్వాగతిస్తున్నాను. నేను మిమ్మల్ని పూర్తిగా అంగీకరిస్తున్నాను. నేను నా భయాన్ని వదిలి ముందుకు సాగుతాను. నాకు ఆ శక్తి ఉంది. అది నన్ను నా లక్ష్యం వరకు చేరుస్తుంది. మీ కోరిక సాకారమయ్యే ప్రక్రియ మొదలైపోయింది. ఇప్పుడు మీరు మీ ఆలోచనలను శుద్ధంగా ఉంచాలి. మీ ఉద్దేశాలను బలవంతం చెయ్యాలి. మరి మీపై భరోసా కాపాడుకోవాలి. ధీమాగా మీ జీవితంలో మీరు ఊహించని అవకాశాలు వస్తాయి. మీరు ప్రతిరోజూ మిమ్మల్ని ఆ దిశలో తీసుకెళ్ళండి. ప్రతిరోజూ మీ లక్ష్యం గురించి ఆలోచించండి. మీ కార్యాలను ప్రణాళికలో పెట్టండి. చిన్న చిన్న అడుగులు వేయండి. ప్రతి అడుగుకు మిమ్మల్ని మీరు గుర్తుచేసుకోండి, నేను యోగ్యుడిని, నేను సమర్థుడిని, నేను నా కలల కోసం పనిచేస్తున్నాను. మీ కల ఇప్పుడు మీ ముందు నిలబడి ఉంది. దాన్ని అంగీకరించండి. దానికోసం పనిచెయ్యండి. మిమ్మల్ని మీలోని ఆ శక్తితో నింపండి. అది ముందుగానే ఉంది. మీ మనసును తరిచి ఉంచండి. మీ విశ్వాసాన్ని బలవంతం చెయ్యండి. మీ కలలను స్వాగతించండి. ఇవాళ్లనుంచి మీ ప్రతిరోజూ మీ లక్ష్యం వైపు ఒక అడుగు అవుతుంది. ప్రతి శ్వాసలో మీ విశ్వాసం ఉంటుంది. ప్రతి ఆలోచనలో మీ శక్తి ఉంటుంది. మరి ప్రతి కార్యంలో మీ కలల ఝలక్కుంటుంది. మీరు మీ జీవితం యొక్క బాధ్యతను స్వయంగా తీసుకుంటున్నారు. ఇది మీ మార్పు యొక్క మొదలు. ఇప్పుడు మీలోని ఆ శక్తిని అనుభూతి చేయండి. అది మీ ప్రతి అడుగుకు తోడుగా ఉంటుంది. మీరు అలసిపోయినప్పుడు, మార్గం కఠినంగా అనిపించినప్పుడు మీ మనసులో ఇదే పునరావృతి చేయండి, నేను ఆగను, నేను నా లక్ష్యం వరకు చేరుతాను, నేను సమర్థుడిని. ఈ మాటలు మీలో కొత్త శక్తిని నింపుతాయి. మీలో అనంతమైన అవకాశాలు ఉన్నాయి. మీరు వాటిని గుర్తించాలి. ప్రతిరోజూ కొత్తది. ప్రతి ఉదయం మీకు మళ్లీ మొదలుపెట్టడానికి అవకాశమిస్తుంది. గతం వదిలేయండి. వచ్చేది స్వాగతించండి. మీకు ఏ తలుపూ మూసుకోలేదు. మీరు మీ దృష్టిని తెరవాలి. మరి మీ హృదయాన్ని వినాలి. మీ ఆలోచనలు మీ జీవితం యొక్క దిశను నిర్ణయిస్తాయి. మీరు మళ్లీ నకారాత్మకంగా ఆలోచిస్తే మీ శక్తి ఆ దిశలోనే ప్రవహిస్తుంది. కాని మీరు ప్రతిరోజు మీ లక్ష్యం గురించి ఆలోచిస్తే, మీ మనసులో మీ కలల చిత్రాన్ని సృష్టిస్తే, మీ శక్తి మీకు కావలసిన అవకాశాలను ఆకర్షిస్తుంది. అందుకే మీ ఆలోచనలను సానుకూలం చేయండి. మీరు మీ లక్ష్యాన్ని ఊహించినప్పుడు దాన్ని కేవలం ఆలోచించకండి, అనుభూతి చేయండి. అది ఇప్పటికే సాకారమైనట్లు భావించండి. మీ మనసులో ఆ సంతోషం, ఆ తృప్తి, ఆ శాంతి మీ లక్ష్యాన్ని పొందినప్పుడు మీలో వ్యాపించే వాటిని అనుభూతి చేయండి. ఇదే భావన మీ జీవితంలో చమత్కారాన్ని తెస్తుంది. భయం మరియు సందేహం మీ అతిపెద్ద శత్రువులు. కాని మీరు వాటిని మీతో ఉంచుకోయేరు. వాటిని గుర్తించండి, అంగీకరించండి, మరి తర్వాత వదిలేయండి. వాటికి చెప్పండి, మీరు నా మార్గం యొక్క భాగం కాదు, నేను నా విశ్వాసంతో ముందుకు సాగుతాను. ప్రతిసారీ మీరు ఇలా చేసినప్పుడు మీ మనసు శక్తి పెరుగుతుంది. మీలో ముందుగానే ఉన్న ఆత్మశక్తిని గుర్తించడం అవసరం. మీరు మిమ్మల్ని బలహీనంగా భావించినప్పుడు మీ మార్గంలో అడ్డంకులు వస్తాయి. కాని మీరు మిమ్మల్ని శక్తివంతంగా భావించినప్పుడు ప్రతి సమస్య మీకు సమాధానంగా మారుతుంది. అందుకే మీలో దాగి ఉన్న శక్తిని మేలుకొల్పండి. మీ లక్ష్యం వైపు సాగుతూ ఒంటరితనం అనిపించినప్పుడు అది మీ పరీక్ష అని అర్థం చేసుకోండి. ఇదే సమయం మిమ్మల్ని మరింత బలవంతం చేయడానికి. మీతో చెప్పుకోండి, నేను ఒంటరిని కాదు, బ్రహ్మాండం నాతో ఉంది, నేను ముందుకు సాగుతున్నాను, మరి విజయం నన్ను ఎదురుచూస్తోంది. చిన్న చిన్న అడుగులు పెద్ద మార్పులు తెస్తాయి. ఇవాళ్ల మీరు చేస్తున్న చిన్న ప్రయత్నం రేపు మీ జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే చిన్న అడుగులను తక్కువగా భావించకండి. ప్రతి ప్రయత్నం మిమ్మల్ని మీ లక్ష్యం దగ్గర చేస్తుంది. మీ మనసు శాంతంగా ఉన్నప్పుడు మీరు మీ కలల శబ్దాన్ని స్పష్టంగా వినగలరు. అందుకే ప్రతిరోజు కొన్ని క్షణాలు మిమ్మల్ని మీకోసం కేటాయించండి. గాఢమైన శ్వాస తీసుకోండి. మీలోని శక్తితో అనుసంధానమవ్వండి. మీ హృదయాన్ని వినండి.
అక్కడి నుంచే మీకు సరైన దిశ లభిస్తుంది. మీలో విశ్వాసాన్ని మేల్కొల్పండి. మీరు మీతో చెప్పుకున్నప్పుడు నేను చేయగలను అని మీ మనసులో కొత్త శక్తి మేల్కొంటుంది. ఇదే శక్తి మిమ్మల్ని ప్రతి కష్టం నుంచి దాటిస్తుంది. మీ విశ్వాసాన్ని ప్రతిరోజూ బలవంతం చెయ్యండి. దాన్ని పునరావృతి చెయ్యండి. అనుభూతి చెయ్యండి. మీ లక్ష్యం మీకోసం మాత్రమే కాదు, అది మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా ప్రేరణ అవుతుంది. మీరు మీ కలల కోసం పనిచేసినప్పుడు మీ శక్తి ఇతరులను కూడా ప్రేరేపిస్తుంది. మీ ప్రయత్నాలతో మీ కుటుంబం, స్నేహితులు మరి సమాజంలో సానుకూల మార్పు వస్తుంది. అందుకే ఇవాళ నుంచి మీతో వాగ్దానం చేసుకోండి. మీరు మీ కలల కోసం పనిచేస్తారు. మీరు మిమ్మల్ని సమయం ఇస్తారు, మిమ్మల్ని ప్రేమిస్తారు, మీపై విశ్వాసం ఉంచుతారు, మీ కలలను స్వాగతిస్తారు. మీరు ఇలా చేసినప్పుడు మీ జీవితంలో మార్గాలు స్వయంగా తెరుచుకుంటాయి. అవకాశాలు మీ ముందు వస్తాయి. సరైన ప్రజలు మీతో నిలబడతారు. మరి మీ మనసు బలవంతమవుతుంది. మీరు మీ ఆలోచనలను శుద్ధంగా ఉంచాలి. మీ ఉద్దేశాలను బలవంతం చెయ్యాలి. మీ మనసును సానుకూల శక్తితో నింపాలి. మీ లక్ష్యం వైపు ప్రతిరోజూ పనిచెయ్యాలి. ఇవాళ్ల ఇదే మొదలు. ఈ క్షణం నుంచి మీరు మీ కలలను స్వాగతించవచ్చు. మీలోని శక్తిని అనుభూతి చేయవచ్చు. మీ లక్ష్యం వైపు సాగవచ్చు. ఇప్పుడు మీ శ్వాసలపై దృష్టి పెట్టండి. ప్రతి శ్వాసతో మీతో చెప్పుకోండి, నేను శాంతంగా ఉన్నాను, నేను కేంద్రీకృతంగా ఉన్నాను, నేను నా కలల వైపు సాగుతున్నాను. శ్వాస వదిలేటప్పుడు మీ భయాలు, మీ చింతలు, మీ అసురక్షితత్వాలను బయటకు వదిలేయండి. వాటిని వెళ్లనివ్వండి. ఇప్పుడు మీలో కేవలం శక్తి ఉంది, కేవలం విశ్వాసముంది, కేవలం సంకల్పం ఉంది. మీరు మీలో దాగి ఉన్న ఆ ఆత్మబలాన్ని అనుభూతి చెయ్యాలి. అది ప్రతి కష్టంలో మీతో నిలబడుతుంది. మీరు పడినప్పుడు ఆ ఆత్మబలమే మిమ్మల్ని లేపడానికి సహాయం చేస్తుంది. మార్గం మసగగా ఉన్నప్పుడు ఆ ఆత్మబలమే మీకు సరైన దిశ చూపుతుంది. మీ మనసులో సందేహం వచ్చినప్పుడు ఆ ఆత్మబలమే మిమ్మల్ని గుర్తుచేస్తుంది, మీరు ఓటమి కోసం కాదు, విజయం కోసం పుట్టారు అని. మీ లక్ష్యం యొక్క చిత్రాన్ని ప్రతిరోజూ మీ మనసులో సృష్టించండి. ఊహించండి, మీరు దాన్ని పొందారని. దాని రుచి ఎలా ఉంటుంది, దాని అనుభూతి ఎలా ఉంటుంది, ఆ సాధన యొక్క సంతోషం మీలో ఎలా వ్యాపిస్తుంది. ఈ ప్రశ్నలకు మీ మనసు నుంచి జవాబు తీసుకోండి. వాటిని అనుభూతి చేయండి. ఇదే భావన మీ మనసు శక్తిని బలవంతం చేస్తుంది. కొన్నిసార్లు అన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రజలు అర్థం చేసుకోరు, పరిస్థితులు మద్దతివ్వవు. కాని ఇదంతా తాత్కాలికం. మీ ఉద్దేశాలు శాశ్వతం, మీ కలల శక్తి శాశ్వతం. మరి మీ విశ్వాసం శాశ్వతంగా ఉన్నప్పుడు మీరు ప్రతి పరిస్థితిలో మార్గం కనుగొంటారు. గుర్తుంచుకోండి, విజయం వారికి వస్తుంది, ఓటమిని మానడానికి నిరాకరించేవారికి. వారు ప్రతిరోజూ లేస్తారు, మళ్లీ ప్రయత్నిస్తారు, మళ్లీ కలలు కంటారు, మళ్లీ మిమ్మల్ని గుర్తుచేసుకుంటారు. వారు ఎందుకు సాగుతున్నారు, మీరు కూడా అదే చేయగలరు. మీరు మీ స్వంత కథను స్వయంగా రాయగలరు. ఇవాళ్ల మీతో చెప్పుకోండి, నేను ఎవరి అనుమతి కోసం ఎదురుచూడను. నేను నా లక్ష్యం కోసం స్వయంగా మార్గం సృష్టిస్తాను. నేను నా ప్రయత్నాలతో నా భవిష్యత్తును రూపొందిస్తాను. నేను ప్రతిరోజూ నా కలల కోసం పనిచేస్తాను. మీ కోరిక సాకారమవుతుంది, కాని దానికోసం మీరు మీపై భరోసా ఉంచాలి. మీరు మీ భయం నుంచి బయటికి రావాలి. మీరు మీ మనసు శబ్దాన్ని వినాలి. మీరు మిమ్మల్ని ప్రతిరోజూ ప్రేరేపించాలి. ఇదే మీ కలలను వాస్తవంగా మారుస్తుంది. మనసు అలసిపోయినప్పుడు మీతో చెప్పుకోండి, నేను ఆగను, నేను నా కలలు కోసం పనిచేస్తాను. నాకు ఆ శక్తి ఉంది, అది నన్ను ప్రతి పరిస్థితి నుంచి దాటేస్తుంది. ఈ మాటలు మీ మనసులో శక్తిను నింపుతాయి. మీ ప్రతి చిన్న అడుగు మీ లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. ఇవాళ ఒక చిన్న ప్రయత్నం రేపు మీ పెద్ద సాధనల ఆధారం అవుతుంది. అందుకే మీ ప్రయత్నాలను తక్కువగా భావించకండి. ప్రతిరోజు చిన్న విజయం మీ కలల తలుపులు తెరుస్తుంది. మీ చుట్టూ ఉన్న నకారాత్మకత నుంచి దూరంగా ఉండండి. మీ మనసులో సానుకూల ఆలోచనలు నింపండి. మంచి ప్రజలతో అనుసంధానమవ్వండి. మంచి ఆలోచనలు చదవండి. మంచి మాటలు పునరావృత్తి చేయండి. ఇదంతా మిలిసి మీ శక్తిను పెంచుతుంది. మీరు మిమ్మల్ని ఎంత బలవంతంగా భావిస్తారో ప్రపంచం కూడా మిమ్మల్ని అంతే బలవంతంగా చూస్తుంది. మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నప్పుడు మీ ముందు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రజలు మీతో జోడించబడతారు. మీ కలలు ధీమాగా ఆకారం తీసుకోవటం మొదలవుతాయి. ఇప్పుడు మీతో చెప్పుకోండి, నేను నా జీవితం యొక్క సృష్టికర్తను. నేను నా కలలను స్వాగతిస్తున్నాను. నేను నా లోపలి శక్తితో అనుసంధానమవుతున్నాను. నేను నా లక్ష్యం వైపు ప్రతిరోజూ అడుగువేస్తున్నాను. నేను సమర్థుడిని, నేను బలవంతుడిని, నేను విజయం కోసం పుట్టాను. ఈ పునరావృత్తి మీ మనసులో కొత్త ఆలోచనలు సృష్టిస్తుంది. మీ విశ్వాసం బలవంతమవుతుంది. మీ ఆలోచనలు స్పష్టమవుతాయి. మరి మీ కలల కోసం మార్గాలు స్వయంగా తెరుచుకుంటాయి. అలసట అనిపించినప్పుడు మీలోని శక్తిని గుర్తుచేసుకోండి.
మీ ఉద్దేశాన్ని గుర్తుచేసుకోండి. మీ కలల ఆ సంతోషాన్ని గుర్తుచేసుకోండి. అది మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తిని ఇస్తుంది. ఇదే మీ శక్తి యొక్క మూలం. మీ ప్రతిరోజూ ఇప్పుడు కొత్త అవకాశంతో మొదలవుతుంది. మీ ఆలోచనలు, మీ మాటలు, మీ కర్మలు అన్నీ మీ కలలను వాస్తవంగా మార్చే దిశలో పనిచేస్తాయి. మీరు మీపై భరోసా కాపాడుకోవాలి. గుర్తుంచుకోండి, బ్రహ్మాండం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. మీ ఉద్దేశాలు ఎంత నిజాయితీగా ఉంటాయో మీ మార్గాలు అంతే సులభమవుతాయి. మీలో ముందుగానే ఉన్న శక్తి మీ జీవితానికి కొత్త దిశ ఇస్తుంది. ఇప్పుడు మీలోని ఆ శక్తిను మరింత గాఢంగా అనుభూతి చేయండి. ప్రతి కణంలో శక్తి నిండిపోతున్నట్లు, మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం మేల్కొన్నట్లు, మీ కోరికలు మీ ముందు ఆకారం తీసుకుంటున్నట్లు, మీ ఆలోచనలు స్వచ్ఛమవుతున్నాయి. మీ దిశ స్పష్టమవుతోంది. మరి మీ మనసు పూర్తిగా కేంద్రీకృతమవుతోంది. మీరు మీ లక్ష్యం కోసం ప్రతిరోజూ మిమ్మల్ని సిద్ధం చెయ్యాలి. చిన్న చిన్న అలవాట్లతో మొదలుపెట్టండి. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ సాధనలను రాయండి. మీతో మాట్లాడండి. మీరు మీ లక్ష్యంతో ఒక ఆత్మీయ సంబంధం సృష్టించినప్పుడు మీ మనసు స్వయంగా సరైన అడుగులు వేయటం మొదలుపెడుతుంది. మీలో అపారమైన సాధ్యతలు ఉన్నాయి. మీకు ఆ ఆలోచన ఉంది. అది ప్రపంచాన్ని మార్చగలదు. మీకు ఆ సంకల్పం ఉంది. అది మిమ్మల్ని ప్రతి కష్టం నుంచి దాటిస్తుంది. ఇప్పుడు సమయం మిమ్మల్ని గుర్తించడానికి, మీలో దాగి ఉన్న ఆ బలాన్ని బయటికి తీయడానికి, మీ కలల కోసం మిమ్మల్ని అంకితం చేయడానికి. ఎవరు తమ కలలపై గంభీరంగా ఉంటారో వారు ప్రతిరోజూ మిమ్మల్ని ప్రేరేపిస్తారు. వారు తమ లక్ష్యాన్ని గుర్తించుకుంటారు. వారు వారి భయాలను గుర్తిస్తారు, కాని వాటిని వారిపై ఆధిపత్యం చెయ్యనివ్వరు. వారు ప్రతిసారి పడతారు, మళ్లీ లేస్తారు, మళ్లీ ముందుకు సాగుతారు. మీరు కూడా అదే చేయగలరు. మీ మనసును ప్రతిరోజూ సానుకూల ఆలోచనలతో నింపండి. నేను చేయగలను, నాకు లభిస్తుంది, నేను బలవంతుడిని, నేను నా కలలను స్వాగతిస్తున్నాను. ఈ వాక్యాలను ప్రతిరోజూ పునరావృత్తి చేయండి. ఇవి మీలో విశ్వాసం యొక్క దీపాన్ని వెలిగించి ఉంచుతాయి. మనసు అలసిపోయినప్పుడు వీటిని పునరావృత్తి చెయ్యండి. కొన్నిసార్లు మీరు మీతో అడుగుతారు, నేను నిజంగా చేయగలనా? అప్పుడు మీ హృదయం నుంచి జవాబు తీసుకోండి, అవును, నేను చేయగలను. నాకు ఆ శక్తి ఉంది. అది నన్ను ముందుకు నడిపిస్తుంది. నేను నా కలల కోసం పూర్తిగా ప్రతిబద్ధుడిని. మీ ప్రతి అడుగు ముఖ్యం. ఇవాళ చిన్నదైనా ప్రతిరోజు మీరు మీ లక్ష్యం దగ్గరికి వెళ్తున్నారు. నిరంతరత్వమే విజయం యొక్క చావి. ఎవరు ప్రతిరోజు చిన్న ప్రయత్నాలు చేస్తారో వారే పెద్ద మార్పులు తెస్తారు. అందుకే ప్రతిరోజూ మీతో చెప్పుకోండి, నేను ఇవాళ నా కలల కోసం ఏదో చేస్తాను. మీ మనసు విశ్వాసంతో నిండిపోయినప్పుడు మీలో కొత్త ఆలోచనలు జన్మిస్తాయి. మీరు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. కొత్త శక్తితో పనిచేస్తారు. మీ చుట్టూ మీ కలలలో సహాయం చేసే ప్రజలు వస్తారు. బ్రహ్మాండం మీ ప్రయత్నాలకు తోడుగా ఉంటుంది. మిమ్మల్ని సానుకూల వాతావరణంలో ఉంచండి. మిమ్మల్ని ప్రేరేపించే ప్రజలతో అనుసంధానమవండి. మీ లక్ష్యం వైపు తీసుకెళ్లే ఆలోచనలను అవలంబించండి. నకారాత్మకత నుంచి దూరంగా పాటించండి. మీ మనసు స్వచ్ఛమైనప్పుడు మీ శక్తి మరింత బలవంతమవుతుంది. మీరు మీ జీవితం యొక్క దిశను స్వయంగా నిర్ణయించగలరు. మీకు ఎవరి అనుమతి అవసరం లేదు. మీలో ఆ శక్తి ముందుగానే ఉంది. అది మీ కలలను వాస్తవంగా మార్చగలదు. మీరు మీపై భరోసా ఉంచాలి. మరి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇవాళ నుంచి మీతో చెప్పుకోండి, నేను నా లక్ష్యాన్ని వెంబడిస్తాను. నేను ప్రతిరోజు మిమ్మల్ని బలవంతం చేస్తాను. నేను నా కలల కోసం పనిచేస్తాను. నేను నా భయం నుంచి బయటికి వస్తాను. నేను నా విశ్వాసంతో ముందుకు సాగుతాను. మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి మాట, మరి మీ ప్రతి అడుగు మీ భవిష్యత్తును రూపొందిస్తున్నాయి. అందుకే మీ ఆలోచనలపై దృష్టి పెట్టండి. మీ మాటలను సానుకూలంగా ఉంచండి. మీ కార్యాలలో నిజాయితీ తీసుకురండి. ఇదంతా మిలిసి మీ కలల మార్గాన్ని సృష్టిస్తుంది. మీ కోరిక సాకారమవుతుంది. ఇది కేవలం ఊహ కాదు. ఇది మీ ఆత్మ యొక్క పిలుపు. మీ మనస్సు, మీ హృదయం, మీ శక్తి అన్నీ మిలిసి ఈ ప్రయాణాన్ని సాధ్యం చేస్తాయి. మీరు మీపై విశ్వాసం ఉంచాలి. మరి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇవాళ నుంచి మీ ప్రతి అడుగు మీ కలల వైపు అవుతుంది. ప్రతి ఉదయం మీ సంకల్పాన్ని బలవంతం చేస్తుంది. ప్రతి రాత్రి మీ ప్రయత్నాలకు కొత్త శక్తి ఇస్తుంది. మీ కలల దిశగా సాగటమే మీ జీవితం యొక్క ఉద్దేశమవుతుంది. మీ కోరిక ఇప్పుడు మీ ముందు ఉంది. దాన్ని అంగీకరించండి. దానికోసం పనిచేయండి. ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేసుకోండి, మీరు ఆ లక్ష్యం కోసం పుట్టారని. మీ శక్తి, మీ సంకల్పం, మీ విశ్వాసం ఇవే మీ కలలను సాకారం చేస్తాయి. కాబట్టి మీ హృదయంలో చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. నేను నా కలలను స్వాగతిస్తున్నాను. నేను నా లక్ష్యం కోసం పనిచేస్తాను. నేను నా లోపలి శక్తిని గుర్తిస్తున్నాను. నేను నా జీవితాన్ని మార్చగలను. నేను నా కలలను సత్యం చేస్తాను. ఇదే సంకల్పం మీ జీవితం యొక్క దిశను మార్చేస్తుంది. ఇదే విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తిని ఇస్తుంది. ఇదే శక్తి మీ కలలను సాకారం చేస్తుంది. మీలో ఆ శక్తి ఉంది. ఆ శక్తి మీ కలలను వాస్తవంగా మారుస్తుంది. ఇప్పుడు కళ్ళు తెరవండి.
గాఢమైన శ్వాస తీసుకోండి. మీలోని శక్తిని అనుభూతి చెయ్యండి. మరి మీతో చెప్పుకోండి, నేను సమర్థుడిని, నేను బలవంతుడిని, నేను నా కలల కోసం పని చేస్తున్నాను, నేను విజయం వైపు సాగుతున్నాను. మీ ప్రయాణం మొదలైపోయింది. ఇప్పుడు మీరు సాగుతూ ఉండాలి. మీపై విశ్వాసం కాపాడుకోవాలి.